నమస్తే. అసెంబ్లీ ముందు కొంతమంది రైతులు వచ్చిర్రు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే అసెంబ్లీ ముట్టడికి వచ్చిరా? లోపల కలుద్దామని వచ్చిర్రా? మంత్రి గారిని కలవడానికి వచ్చినాం. ఈ ఏ మంత్రి? సంవత్సరము వ్యవసాయ శాఖ మంత్రి గారిని. ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల సోయాబీన్ రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతుల్ని ఆదుకోవాలన్న ఉద్దేశంతో మంత్రి గారిని కలవడానికి వచ్చినాం. వీళ్ళు ఒక 5గురిని పోవాలని అంటున్నారు. మేము వచ్చినాము, ఒక 10-15 మంది వచ్చినాము. మమ్మల్ని పోయి కల్పిస్తామన్నారు. మరి పోలీసు వాళ్ళు మాత్రం ఆపిల్లు. పర్మిషన్ ఉన్నదా లోపలికి మీకు అలో చేయడానికి? ఇక మంత్రి గారు రమ్మన్నారు, మేము వచ్చినాం. పర్మిషన్ ఇక వాళ్ళు మా డిసిసి అధ్యక్షుడు గారే ఉన్నారు మా వెంబడి. ఇప్పటికీ కొంతమంది రైతులు ముట్టడికి వస్తున్నట్టు సమాచారం. ఇప్పటికి కొంతమంది అరెస్ట్ కూడా చేశారు. మేము ఏం లేక ముఖ్యమంత్రికి మన తుమ్మల నాగేశ్వరరావు అగ్రికల్చర్ మినిస్టర్కు లెటర్ ఇచ్చి మా సమాధానం అయి చెప్పుకొని మేము పోతాం. అంత వేరేది ఏం లేదు. ఏదైనా పార్టీకి రిలేటెడా మీరు ఓన్లీ ఫార్మర్? పార్టీ వల్లే నరేష్ యాదవ్, సుజాత మేడం, సంజీవ్ రెడ్డి వీళ్ళందరూ కల్పిస్తామంటేనే మేము వచ్చినాం. ఏ పార్టీ? వాళ్ళు కాంగ్రెస్, మేము రైతులం. మేము కల్పిస్తాం, మీకు మీ ఆవేదన మీరు లెటర్ ఇచ్చి పొండి అంటే ఇప్పుడు అడిగి ఫోన్ వస్తేనే మాకు ముందే 45 రోజుల ముందే పర్మిషన్ తీసుకున్నాడు ఇక్కడ. అట్లా సమస్యలు ఏమున్నాయి అక్కడ? మా సోయాబీన్ పంట వర్షాలు ఎక్కబడి డ్యామేజ్ అయింది. అవిటి కొనుగోలు చేసుడు లేదు. కొన్న లారీలు వాపస్ వచ్చినాయి. మరి రైతులకు డబ్బులు లేక పాపం ఇబ్బందుల పాలవుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా పంటలు కొనుగోలు చేయాలా అని ఉద్దేశం తప్ప వేరేదేం లేదు. మేము పర్మిషన్ ఇప్పిస్తాం అని మన కాంగ్రెస్ లీడర్ నరేష్ యాదవ్ రమ్మని ఇక్కడ తీసుకున్నాడు పర్మిషన్. మేము కలుస్తామంటే వీళ్ళు 5-3 ఓన్లీ అని అంటున్నాం. మేము అందరం వచ్చినాం, అందరం కలిసి లెటర్ ఇచ్చిపోతామని ఉద్దేశం, వేరేది ఏం లేదు సార్. మిగతా అంతా ఓకేనా? రైతులకి రైతు భరోసా కానీ రైతులకు రావాల్సినటువంటి నష్టపరిహారాలు ఇవన్నీ ఓకేనా మీ సైడ్? రాలేదు, రైతు భరోసా రాలే, రుణమాఫీ కాలేదు, సగం మందికి రైతు భరోసా రాలేదు. పంట కొనుగోలు ఇబ్బందులు అవుతున్నాయి రైతులకు, అధోగతి ఉన్నది. సారి సంక్రాంతి ఎల్లులోపు ఇస్తామంటారు కదా రైతు భరోసా కూడా. ఏం ఎప్పుడు కాంగ్రెస్ లీడరే మాట్లాడారు. ఎక్కడ మీరు నాయకులేనా కాంగ్రెస్ పార్టీ? మేము కాంగ్రెస్ పార్టీనే. ఏంటంటే ఏం సమస్య? ఏమైనా లోపల కలుద్దామని వచ్చిరా? టైం తీసుకుంటానడు మా అధ్యక్షుడు వచ్చిర్రు. ఇక వాళ్ళ ముందర వాళ్ళతో టైం తీసుకుందామంటే వీళ్ళు పోనిస్తలేరు, రిటర్న్ వెళ్ళిపోతున్నారు. టైం ఉందా మరి? టైం ఇచ్చిరా మీకు అపార్ట్మెంట్ లోపలికి రానికి? ఇచ్చాడు మా అధ్యక్షుడు ఉండక్కనే ముందరున్నాడు. పాస్ ఉండాలి కదా, అసెంబ్లీ సెక్షన్ నడుస్తున్నది. ఇక మరి ఎట్లా ఇద్దాం, అదే రమ్మని చెప్పారు, అక్కడ తీసుకుంటామన్నారు. వీళ్ళు అక్కడికి కూడా పోనిస్తలేరు కదా. ఏది ప్రధాన సమస్యలు ఏమున్నాయి అక్కడ? ఏమి లేదు, సోయాబీన్ కొనుగోలు మధ్యలో ఆపేసిండ్రు. రంగు మారిందని చెప్పి వ్యాపారులు అంటున్నారు. ఈ కార్పొరేషన్ వాళ్ళు కూడా రంగు మారింది, ఆ ధరకు తీసుకోమనంటే అట్లే అయిపోయినాయి. దాన్ని తిరిగి తెరిపించాలన్నది మా డిమాండ్ రైతులది. రైతు నాయకులు అందరూ వచ్చిండ్రు. తుమ్మల్ని కలుస్తారు? తుమ్మల్లో వీలైతే సీఎం గారిని కూడా కలుద్దామని అనుకున్నాం. ఇది మొత్తం మీద కొంతమంది రైతులు అయితే వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లోపల తుమ్మల ఎవరైతే తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రులు ఆయన కలిసి సోయాబీన్కి సంబంధించినటువంటి సమస్యల గురించి చెప్దామంటూ మేము ప్రయత్నం చేస్తూ ఉంటే కేవలం 5 మందికి మాత్రమే అలో ఉంది. మిగతా వాళ్ళు బయట ఉండాలంటూ వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ మంత్రి గారు మమ్మల్ని రమ్మన్నారు, వాళ్ళ పిలుపు మేరకే మేము వచ్చామంటూ రైతులు కొంత అసెంబ్లీ ముందు కొంత ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి మనకు ప్రస్తుతం తొలి వెలుగు స్క్రీన్ మీద కనిపిస్తుంది. దాదాపు 10 నుంచి 15 మంది రైతులంతా కూడా వీళ్ళు వచ్చినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. వీళ్ళంతా కూడా రైతులే వచ్చినటువంటి సిచ్యువేషన్ మనం తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తా ఉన్నాం. లోపలికి వెళ్తూ మీకు అంటే లోపలికి పాసులు అలా ఉన్నాయి? మేము కనీసం 10 మంది వచ్చాము. మేము ఆల్రెడీ అక్కడ పర్మిషన్ తీసుకున్నాము. మా ఆదిలాబాద్ జిల్లాలో డిసిసి ప్రెసిడెంట్ నరేష్ యాదవ్ గారు మాతోనే వచ్చారు. అందరం కలిసి వచ్చాము. తను లోపలికి వెళ్ళాడు, పంపించామని పర్మిషన్ తీసుకోమన్నారు. ఇక్కడ మాత్రం పోలీసులు 5 పోవాలని చెప్పి అడుగుంటున్నారు. మా జిల్లా మేము అన్ని పార్టీల నుంచి వచ్చాం, మండలికి ఒక్క నాయకులం వచ్చాము. సామరస్యకంగా వైపు వినతి పత్రం ఇస్తాము అని మా ఉద్దేశం. మా జిల్లాలో దాదాపు 72,000 ఎకరాలలో రైతులు సోయాబీన్ వేసుకున్నారు. ఈ సంవత్సరం అధిక వర్షపాతం వల్ల పంట నష్టపోయినరు. ఈ సోయాబీన్ అన్నా కొంత మాకు లాభసాటిగా ఉందని చెప్పి అనుకుంటే ఇవాళ 4,32,000 కుంటాల దిగుబడి జరిగితే 1,50,000 కుంటాలు మాత్రమే కొనుగోలు చేశారు. ఇంకా 3,00,000 క్వింటాల సోయాబీను రైతుల వద్ద ఇళ్లలో ఉన్నది, మార్కెట్లో ఉన్నది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది, కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుందని చెప్పి వీళ్ళు అంటారు. కేంద్ర ప్రభుత్వం అంటే మా పదలేదు, రాష్ట్ర ప్రభుత్వం చెప్పి వీళ్ళు అంటారు. ఈ 2 ప్రభుత్వాల మధ్య రైతులు నలిగిపోతున్నారు. ఇప్పటికి మా జిల్లాలో 26 మంది రైతులు ఆత్మహత్య చేస్తున్నారు. ఈ 2 ప్రభుత్వాల వైఖరి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది దాదాపు 70,000 ఎకరాల్లో సోయాబీన్ సంబంధించి నష్టం జరుగుతుందని అంటున్నారు. సో పెద్ద సో వారు మంత్రి గారితో మాట్లాడాలంటున్నారు. ఏమంటారు పోలీసు వాళ్ళు? ఏమంటారు?
పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇచ్చలేరు పోతాందుకు అంతే. లోపల పోయిన వాళ్ళు ఉన్నారు కదా, ఏమంటారు? వాళ్ళు ఏమంటారు? లోపల ఉన్న వాళ్ళు. లోపల ఆకా భవన్ లో కల్పిస్తారట. ఎక్కడ? తెలంగాణ గాంధీ భవన్లో. ఈ ఆకా భవన్ ఇది సో ఇది మొత్తం మీద మంత్రి గారిని కావచ్చు, ముఖ్యమంత్రి గారిని కలుద్దామంటూ ఆదిలాబాద్ నుంచి వచ్చినటువంటి రైతులు లోపలికి వెళ్లేందుకు అయితే పోలీసులు పర్మిషన్ ఇవ్వట్లేదు. సో వాళ్ళందరూ ఆకా భవన్ దగ్గర కలవాలంటూ చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇది మొత్తం మీద అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు మండలానికి ఒకరితో పాటు రైతులు కూడా తమ సోయాబీన్కి సంబంధించినటువంటి సమస్య గురించి చెప్తామంటూ అసెంబ్లీ దాకా వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.